మీకేమైనా నోటీసులు ఇచ్చిరా మేడం ఇదివరకు ఎప్పుడన్నా? వార్తలు నోటీసులు ఏమీ లేదు, వార్త వినటమే. ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే ఇళ్ళు ఉన్నా కానీ ఇంకా రోడ్డు పక్కన అక్కడ ఉంటే పోతాయని, ఇక్కడ మిలిటరీ ఏరియా ఉంది కదా, ఇంకా కొత్త ఇళ్ళు కూడా రాదు, ప్రశాంతంగా ఉంటాం అన్న ఏరియాలో మేము ఉంటే ఇప్పుడు మాకు ఇళ్ళు తీసేస్తాండి, మేము ఎక్కడ కొత్త ఇళ్ళు కట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మాది జాయింట్ ఫ్యామిలీ అండి, మేము బ్రాహ్మణ్స్ జాయింట్ ఫ్యామిలీ, మేము ఇప్పుడు ఇళ్ళు కట్టుకోలేము, సంపాదించే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు కొత్త ఏరియాలో మేము ఇక్కడ మంచిగా మాకు ఆరోగ్యాలు అవన్నీ ఉండి మాకు ఇంకోటి సెంటిమెంట్, ఈ ఇంట్లో పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టినరు, ఒడుగులు అయినాయి, అవన్నీ అయినాయి. ఇప్పుడు కొత్త ఇల్లు నిర్మించుకుంటే మళ్ళీ ఎలా ఉంటామో ఎక్కడ ఉంటామో, ఇప్పుడు కట్టేటోళ్ళు ఎవరు, చేసేటోళ్ళు పిల్లలందరూ దూరంగా అయిపోయినరు, మేము ఎట్లా కట్టుకోవాలి, ఎక్కడ ఉండాలి. మాకు ఈ కమ్యూనిటీ అంతా మా పిల్లలు లేకున్నా మేము పక్కన వాళ్ళని రమ్మంటే వస్తారు, వాళ్ళ కార్లో తీసుకోమంటే వాళ్ళు తీసుకుపోతారు. దగ్గరలో మా ఇక్కడ ప్రీమియర్ హాస్పిటల్ అని అవన్నీ మా వసతి తగ్గట్టు మా మధ్యతరగతి జీవితాలతో పాటు మేము బ్రతుకుతున్నాం. ఇక్కడ ఏదో మాది మేము బ్రతుకుతున్నాం. అట్లాంటి దానికి కరువు భత్యాలే ఇవ్వకుండా, డిఏలే ఇవ్వకుండా, ఏదో కొద్ది డబ్బులతోని మేము ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తుంటే మాకు ఒక గందరగోళం పెట్టి, మాకు ఒక సంఘర్షణ లాగా పెట్టి మనసు ప్రశాంతత లేకుండా అవుతుంది.